క్విక్గా మోమోస్ చేసుకుందాం వచ్చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ పిండి కలుపుకొని ఉంచుకున్న మైదా అండ్ సాల్ట్, పెరుగు అనమాట. ఇక్కడ కార్న్ అనేది తీసుకున్న, క్రష్ కార్న్ అండ్ ఉల్లిపాయలు వేసుకున్న, చీజ్, ఇంకా సాల్ట్, కొంచెం కారం అండ్ మిరియాలు పౌడర్ అనమాట. సో అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇందాక చూపించిన బ్యాటర్ని చిన్న చిన్న చపాతీలా చేసుకొని ఆ బ్యాటర్ అనేది స్టఫ్ లోపల పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ అది రాకపోతే ఇలాంటి కంటైనర్స్ మనకి దొరుకుతాయి. సో ఆ కంటైనర్లో వేసి కూడా మనం తీసుకోవచ్చు. సో అన్నీ అలా చేసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ స్టీమ్ పెట్టుకొని ఉంచుకున్నా. స్టీమ్ అయిన తర్వాత ఆ లోపల అనేది ఆ బ్యాటర్ అంటుకోకుండా పిండి ఆయిల్ అనేది అప్లై చేసి నేను స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పైన కూడా ఆయిల్ అప్లై చేశాను. స్టీమ్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. నాకైతే టేస్ట్ లోపల చీజీగా చాలా నచ్చింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ గైస్.